దారపుండలు యూజ్ చేస్తూ ఉంటాం కదండి మనం కుట్టుకోవడానికి వాటికి. అలా యూజ్ చేసిన తర్వాత మనం దారపుండు మొత్తం ఎక్సెస్ ఉన్న చుట్టేసి పెట్టినా కూడా అది దాని నుంచి దారం అనేది బయటకు వచ్చేసేసి వేరే దారబంతులకి వాటికి మొత్తం చుట్టేసేసుకొని చిక్కుబడిపోతూ ఉంటాయి అన్నమాట. మనం ఎన్నిసార్లు వాటిని సపరేట్ చేసి చుట్టి పెట్టినా కూడా అవి మళ్ళీ చిక్కుబడిపోతూ ఉంటాయి. అలా పడకుండా ఉండాలంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా దారబొంతుని ఇలా కట్ చేసుకొని ఎక్సెస్ ఉన్న దారం ఏమన్నా ఉంటే మొత్తం దానికి చుట్టేసిన తర్వాత కొద్దిగా ఒక అరంగుళం దారాన్ని ఉంచి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం ఎలా అయితే కట్ చేసామో ఆ కట్ చేసిన గ్యాప్లో కూడా దారాన్ని మనం దారబంతికి రొటేట్ చేయాలి. ఒక 2 సార్లు రొటేట్ చేసి పెట్టుకున్నారంటే కనుక మనంతటగా మనం ఆ దారాన్ని దాంట్లోంచి తీసేదాకా కూడా అది బయటకి రాదు. ఇలా కనుక మనం దారబంతులు యూజ్ చేసినప్పుడల్లా పెట్టుకున్నట్లయితే దారం అనేది ఒకదానికి ఒకటి చిక్కుపడకుండా నీట్గా ఉంటుంది. అండ్ ప్రతిసారి మనకు అవి ఆర్గనైజ్ చేసే పని కూడా ఉండదన్నమాట. ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు, చాలా నీట్గా కనిపిస్తాయి. ఇది చాలా యూస్ఫుల్ టిప్పు, తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మన బాడీకి యూజ్ చేసే సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్ తీసిన తర్వాత ఆ కవర్ అనేది మనం ఊరికే పడేస్తూ ఉంటాము. ఇది మనం పడేయకుండా మనం బట్టలు పెట్టుకునే అల్మిరాలో కనుక పెట్టినట్లయితే మనకి బట్టల నుంచి ఎటువంటి వాసన రాదు. ఒకసారి కొంచెం తడిగా ఉన్న బట్టలు లేదా చల్లగా ఉన్న బట్టలు అల్మిరాలో అలానే పెట్టేస్తే ఏంటంటే మనకి ఒక రకమైన ముక్క వాసన లాంటిది వస్తుంది. అలా కాకుండా ఇట్లా సోప్ కవర్స్ లేదా మనం పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి అయిపోయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాము. వాటిని కూడా పడేయకుండా ఇలా క్యాప్ తీసేసేసి సోప్ కవర్స్ కానీ పర్ఫ్యూమ్ బాటిల్స్ కానీ మనం ఎక్కడైతే బట్టలు పెట్టుకుంటామో ఆ అల్మిరాలో కనుక మనం పెట్టినట్లయితే మనకి మంచి స్మెల్ వస్తుంది అల్మిరాలో నుంచి. అలాగే ఎటువంటి ముక్క వాసన కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఇవేమీ ఉండవు. మనం బంగాళదుంపలు ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదండి, వాటి కోసం నేను ఒక చిన్న సింపుల్ టిప్ చెప్తాను. మనకి ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే కనుక మనం ఫ్రై చేసుకునే ముందర వీటిని మజ్జిగలో వేసి ఒక 2 లేదా 3 నిమిషాలు మజ్జిగలో ఉంచేసేసి ఆ తర్వాత మజ్జిగ లేకుండా ముక్కలన్నిటినీ సపరేట్ చేసేసి మనం ఫ్రై చేసుకున్నట్లయితే బంగాళదుంప ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి అండ్ చక్కగా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఈ టిప్స్ అనేవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మన మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు టొమాటోస్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. బట్ అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొద్ది రోజులకి అవి త్వరగా పాడైపోతాయి అండ్ ముడుచుకుపోయినట్టుగా బడిలిపోయినట్టుగా అయిపోతుంది. ఎందుకంటే అందులోని తేమ అనేది తగ్గిపోవడం వల్ల. ఇలా తేమ ఎందుకు తగ్గిపోతుంది అంటే మనకి టొమాటో యొక్క స్టెమ్లో నుంచి తేమ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల మనకి టొమాటోస్ అనేవి త్వరగా పాడైపోతాయి. ఇలా పాడవకుండా ఉండాలంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక చిన్న ప్లాస్టర్ తీసుకొని దాని టొమాటో స్టెమ్ కనుక మనం అంటించినట్లయితే మనకి టొమాటోస్ అనేవి చక్కగా పాడవకుండా చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇట్లానే అన్ని టొమాటోస్ని కనుక మనం ప్లాస్టర్ వేసేసి సేవ్ చేసుకున్నట్లయితే దాంట్లోని తేమ అనేది మనకి బయటకు పోకుండా ఉంటాయి. దానివల్ల టొమాటోస్ కూడా ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకి నిమ్మకాయలు అనేవి చాలా త్వరగా పాడైపోతాయండి. అండ్ కొంచెం చెమ్మ తగిలినా కూడా అవి ఊరికే కుళ్ళిపోతాయి. దీనికోసం నేను ఒక చిన్న సింపుల్ టిప్ చెప్తాను. ఇవి పాడవకుండా ఉండాలంటే ఒక స్టీల్ డబ్బా తీసుకొని అందులో కనుక నిమ్మకాయలు పెట్టేసేసి మూత టైట్గా పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి నిమ్మకాయలు అనేవి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. దాదాపు ఒక 15-20 రోజులైనా కూడా మనకి నిమ్మకాయలు అనేవి అస్సలు పాడవవు. మనం తీసుకునే స్టీల్ డబ్బా అనేది స్పేషియస్గా అలాగే మూత టైట్గా ఉండే డబ్బా తీసుకున్నట్లయితే చాలా బెటర్. ఇవి వచ్చేసేసి బొంబాయి శనగలండి. మనం ఇంట్లో శనగలు వాడుతూ ఉంటాం కదా, చపాతీల్లోకి పూరీల్లోకి కర్రీ కోసము. మనం ఒక అరకిలో తెచ్చుకున్నా కూడా ఇవి కొద్ది రోజులకి దీని లోపలే పురుగు చేరిపోతూ ఉంటుంది. అది బయటకు కూడా కనిపించదు అనమాట. ఇవి పాడవకుండా ఉండాలంటే ఒక చిన్న సింపుల్ టిప్, చాలా ఈజీ. ఇందులో మనం ఒక స్పూన్ కుకింగ్ ఆయిల్, మనం వంట నూనె వాడతాం కదా, ఆ వంట నూనె ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసి చక్కగా మనం దీన్ని మొత్తం కలిపేసేసుకోవాలి చేత్తో.
ఇలా మొత్తం ప్రతి పప్పుకి పట్టేలాగా మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కలిపేసేసిన తర్వాత కొద్దిగా ఒక పావు గంట సేపు మనం ఊరికే అలా గాలికి ఆరబెట్టేసేసి ఆ తర్వాత మనం ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఈ శనగలు అనేవి త్వరగా పాడవు, చాలా రోజుల వరకు కూడా మనం వీటిని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అండ్ పురుగు కూడా పట్టదు. అండ్ లాస్ట్ టిప్ వచ్చేసేసి మనం దేవుడి కోసం కానీ మనం పెట్టుకోవడానికి కానీ పూలు తెచ్చుకుంటూ ఉంటాం కదా బయట మార్కెట్ నుంచి. అలాగే ఇంట్లో పూచిన పూలు కూడా కొంతమంది ఒక 2 రోజులకో 3 రోజులకో ఒకేసారి కోసేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అలా మనం స్టోర్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాటిలో ఏ కొంచెం తడి ఉన్నా కూడా పువ్వులు అనేవి త్వరగా పాడైపోతాయి, కలర్ మారిపోతాయి. అలా పాడవకుండా ఉండాలంటే మనకి ఇంట్లో న్యూస్ పేపర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ కానీ టిష్యూ పేపర్స్ కానీ ఏదైనా తీసుకొని ఈ చక్కగా దాన్ని కోన్ షేప్లో రొటేట్ చేస్తారు కదా, పల్లీలు వేయడానికి కానీ మసాలాలు యూస్ చేస్తారు కదా కోన్ షేప్లో, అలా పేపర్ని చుట్టేసేసుకొని దాంట్లో పూలు కనుక వేసేసేసి పేపర్ మడిచేసేసి ఒక క్యారీ బ్యాగ్లో పెట్టేసేసి టైట్గా మనం ముడేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే పువ్వులు అనేవి మనకి పాడవు. ఎందుకంటే అందులో ఏదైనా లైట్గా తడి ఉన్నా కూడా ఆ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది. అందువల్ల మనకి పూలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. ఇది డైలీ పూజ చేసుకొని పూలు యూస్ చేసుకునే వాళ్ళకి బాగా యూస్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనం రోజు మార్కెట్కి వెళ్ళి పూలు కొనుక్కోలేం కదా, ఒక 2-3 రోజులకు ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటాము. అలా తెచ్చుకునే వాళ్ళు ఈ టిప్ కనుక ఫాలో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. And thank you for watching my video. Bye.